మిత్రులకు శ్రేయభిలాషులకు ఇది మా కొత్తపల్లి మండలం దగ్గరలో ఉండే కొమరగిరి గ్రామానికి దగ్గరలో ఉండే గోర్స్ అంటారు. ఈ ఊళ్ళో కొన్ని వేల సంవత్సరాల నుంచి కిందటిదే ఈ మర్రి చెట్టు. దీనికి ఎంత వయసు ఉంటుందో కూడా తెలియదు. మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ మర్రి చెట్టు ఉంది. ఇక్కడే ఒక 20 ఎకరాల్లో ఒక చెరువు ఉంటుంది. చెరువు పక్కనే మర్రి చెట్టు. చిన్నప్పుడు ఇక్కడ సాధువు గారు ఉండేవారు. మా చిన్నప్పుడు ఆయనే ఇక్కడ తిరుమతుల వారి నది పెట్టి పూజ అది చేసేవారు. ఈ చెట్టు వయసు ఎంత ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ చెట్టు ఉంది. ఇది భూమిలోకి ఏర్లు అలాగా ఊళ్ళ దింపి అలానే ఉంది. ఇక ఈ చెట్టు పైన కొంగలు నివాసం ఉంటాయి. పక్షులు గూళ్ళు కట్టుకుని. చెట్టు చూసారా, చాలా పెద్దది. చాలా పెద్ద వృక్షం అన్నమాట. మ్యాక్సిమం ఒక ఎకరన్నర భూమిలో ఈ చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు ఇలా నడుచుకుంటూ పిఠాపురం వెళ్ళేవాళ్ళం ఈ దారిని. పెద్ద పెద్ద మర్రి ఊళ్ళో ఇవన్నీ కూడా మర్రి ఊళ్ళే. ఇక్కడే ఉండేవారు సాధువు గారు చిన్నప్పుడు. ఇక్కడ ఒక పాక ఉండేది. ఆ పాకలో ఉండేవారు అన్నమాట. ఇక్కడ ఎవరైనా భక్తులు వస్తూ ఉంటే ఆయన వాళ్ళకి పళ్ళని అవన్నీ పెట్టేవారు సాధువు గారు. ఆ గురువుగారు నాకు వినాయకుడి విగ్రహాన్ని కూడా చిన్నదే రాతి విగ్రహాన్ని ఇచ్చారు. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది వినాయకుడి రాతి విగ్రహం. మా నాన్నగారు తీసుకుని వచ్చేవారు. మా అమ్మగారు నాన్నగారు ఇలా పిఠాపురం వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేవారు అనమాట. ఇలాగే వెళ్ళేవాడు. కొమరగిరి నుంచి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. చుట్టూ పచ్చటి పొలాలు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ చెట్టు కింద కూర్చున్నానుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని వేల కొంగలు ఉంటాయి ఈ చెట్టు మీద. ఈ చుట్టుపక్కల అంతగా ఉండే పక్షులన్నీ కూడా ఎక్కువ కొంగలు ఉంటాయి. నిమిషాలు ఆగే ఉంటే అన్ని పక్షులు రెట్లే. చిన్నప్పుడు ప్లేస్ అనగానే చాలా హ్యాపీ, చాలా ఆనందం కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు బాగా పడతాయి అంటారా? పక్కనే ఉసిరి చెట్టు ఉంది చూసారా. అబ్బా ఉసిరికాయలు ఎన్ని ఉన్నాయో. చెట్టు మీద కొంగలు చూడండి ఎన్ని ఉన్నాయో. కొన్ని వందల కొంగలు ఉంటాయి దీనిపైన, ఈ మర్రి చెట్టు పైన. ఆ చెట్టు